హలో అందరికీ. శివలింగం ఎలా పుట్టిందో మీకు తెలుసా? బ్రహ్మ, విష్ణువులు కూడా ఓడిపోయిన శక్తి ఎవరిది? ఈ కథ తెలియకుండా శివరాత్రి జరుపుకుంటే పుణ్యం రాదు. ఒక రాత్రి, ఒక లింగం, ఒక పరమ రహస్యం. ఈ భూమిపై భక్తులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రాత్రి మహాశివరాత్రి. కానీ అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఆ రాత్రి శివుడికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఈ కథలో ఆ రహస్యం ఉంది. పూర్వకాలంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య ఒక గొప్ప వాదన జరిగింది. ఈ సృష్టిలో గొప్పవాడు ఎవరు అనే అహంకారంతో ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ క్షణంలోనే భూమి ఆకాశాలను చీల్చుకుంటూ అంతులేని అగ్నిస్తంభం ఒక్కసారిగా వెలిసింది. ఆ స్తంభానికి మొదలు లేదు, చివర లేదు. అది చూసి బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఆ అగ్నిస్తంభం చివర కనుగొనాలని వారు ప్రయత్నించారు. విష్ణువు వరాహ అవతారంలో పాతాళంలోకి వెళ్ళాడు. బ్రహ్మ హంసగా మారి ఆకాశంలోకి ఎగిరాడు. యుగాలు గడిచాయి, కానీ ఆ స్తంభానికి చివర దొరకలేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే లింగస్వరూపం. ఆయనే లింగస్వరూపం. అహంకారాన్ని విడిచిపెట్టి శరణాగతులైన బ్రహ్మ, విష్ణువులకు జ్ఞానం ప్రసాదించాడు. ఆ రోజు ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి. అదే రోజు మహాశివరాత్రి. అది కేవలం ఒక పండుగ కాదు, అహంకారాన్ని జయించిన రాత్రి, అజ్ఞానాన్ని జయించిన రాత్రి, శివుడు లింగ రూపంగా ప్రత్యక్షమైన రాత్రి. ఇంకొక కథ ప్రకారం ఒక పేద వేటగాడు శివలింగం దగ్గర అనుకోకుండా రాత్రంతా మేలుకొని ఉండి బిల్వపత్రాలు పడేశాడు. అది పూజగా మారి అతనికి మోక్షం లభించింది. అందుకే శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, అభిషేకం చేస్తే శివకృప తప్పకుండా లభిస్తుంది అని విశ్వాసం. శివరాత్రి అంటే నాశనం కాదు, నూతన ఆరంభం. అది చీకటిని జయించిన వెలుగు. శివభక్తులందరూ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.